ఈవిడికి క్యాన్సర్ రావడం, వీళ్ళ భర్తకి లివర్ ఇన్ఫెక్షన్ అయ్యి ఆపరేషన్ అవ్వడం, ఇవన్నీ జరిగినాయి. గతంలో మానవతా దృష్టికి తీసుకెళ్ళాం. చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా సౌహృదంతో స్పందించి వాళ్ళు ఏం చెప్పారంటే మానవతకి కొన్ని లిమిట్స్ ఉంటాయి, అది నాకు తెలుసు. ఆ లిమిట్స్ ప్రకారం మనం చేయగలమని చెప్పారు, దాని ప్రకారం చేస్తున్నారు. తర్వాత దీనికి ప్రాబ్లం సొల్యూషన్ ఇది కాదు, ఏదో ఒకటి చేయాలని ఆలోచించి మన గ్రామంలో ఒక పెద్ద వ్యక్తిని కలిసి, సార్ ఇది సిచ్యువేషన్ ఇలా ఉంది, ఏం చేద్దామంటే ప్రతి నెల వాళ్ళు ఉన్నంతకాలం మనం వాళ్ళకి గ్రాసరీస్ ఏదైతే ఉన్నాయో నిత్యావసరాలు, రైస్ కానివ్వండి, వాడు వండుకోవడానికి అన్నీ కూడా ఎంత ఉందో లిస్ట్ పెట్టండి, ఆ లిస్ట్ నేను ఫోన్పే చేస్తానని గౌరవనీయులు పెద్దలు జడ్జి గారు ముందుకు వచ్చారు. సో ప్రతి నెల 2500 అయినా 3000 అయినా మనం వెళ్ళి తీసుకుని డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేసి ఏర్పాటు మన మానవతా ద్వారా చేస్తాము. వారు లేరు, వారు లేకపోతే తీసుకొచ్చాము, మీకు పరిచయం చేద్దాం. అదేవిధంగా రైలు ప్రమాదంలో ఉపాధి కోసం ప్రయాణం చేసి అప్పారావు అని పొన్నడ అప్పారావు, అతను కూడా రైల్లో నుంచి జారిపడిపోయి చనిపోయాడు. వాళ్ళ భార్య వాళ్ళ బిడ్డలు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నారు. 6 నెలల వ్యవధిలోనే వాళ్ళ మామయ్య గారు కూడా ఆ కుటుంబానికి పెద్ద దిక్కైన ఆయన కూడా ఎక్స్పైర్ అయ్యారు. సో మానవతా తరపున ఈ 2 ప్రపోజల్ ఎప్పటి నుంచో పెట్టాం. మనకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి. ఒక గ్రామానికి వచ్చిన సభ్యత్వాలను బట్టి, వచ్చిన అమౌంట్ని బట్టి ఎంత మాత్రమే చేయగలం. కానీ ఈ విషయాలను గుర్తుపెట్టుకుని రానున్న రోజుల్లో వీళ్ళకి పర్మనెంట్ సొల్యూషన్గా ఒకరికైతే వీళ్ళకి దొరికింది సార్. సో వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచిద్దాం. సో ఇక్కడ వేదిక మీద పెద్దలు ఉన్నారు, ఈ 2 కుటుంబాల్లో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారి గురించి ఒకసారి ఆలోచించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోండి. మీ అందరి ఆధ్వర్యంలో మీ ఏర్పాటు చేసినటువంటి ఆ గ్రాసరీస్ని అందించవలసిందిగా మానవతా పెద్దలను కోరడం జరుగుతుంది. నిజంగా కూడా మనం అందించేది చిరు సాయమే. నిజంగా ఆయన మనకి లిమిట్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ అవగాహన సదస్సులో అవగాహన పెంచుకొని మనం కూడా